ఇది దాయాదుల మధ్య తగాదా. ప్రస్తుతం ఆయన పొజిషన్లో ఉండేది 3 ఎకరాలు ఆ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి మిగతా దానికోసం మీరు కోర్టుకి వెళ్ళండి అని క్లియర్గా ఎండార్స్మెంట్ ఇచ్చాం. ఆయన దానికి ఎటువంటి పరిస్థితులలో ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకుండా అగైన్ అండ్ అగైన్ ఇక్కడికి రావడం, నానా రభస చేయడం, నానా దుర్భాషలు ఆడడం, మొత్తం స్టాఫ్ను తహసీల్దార్ని అందరినీ దుర్భాషలు ఆడడం, లంచాలు ఇస్తేనే చేస్తారు, లంచాలు ఇవ్వకపోతే చేయరా, అసలు లంచాలు తీసుకున్నారు, ఇదన్నీ అవాస్తవం అండి. లంచాలు తీసుకునే వ్యక్తులు ఇక్కడ లేరు. లంచాలు ఎవరు తీసుకోలేదు, అతన్ని లంచం ఎవరు డిమాండ్ చేయలేదు. కానీ ఆయన అనవసరమైన ఆరోపణలు చేస్తూ విపరీత ధోరణులకు పోతున్నాడు. అసలు పోవడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రతిసారి భార్యతో వస్తాడు, భార్య పిల్లలతో వస్తారు. పిల్లలు చిన్నపిల్లలు, ఒకరికి అనారోగ్యం కూడా ఉంది. అనారోగ్యం చూస్తే కేవలం పబ్లిక్ సింపతి కోసం ఇచ్చేస్తున్నారు. ఇదేమంటే అసలు పట్టాల్యాండ్లో మా పరిధి తక్కువ. మేము చూసాము, ఆయన లేదు నా భూమిని లాక్కున్నారు, కబ్జా చేశారు అంటున్నారు. మేము కోర్టుకు వెళ్ళమని చెప్తున్నాం క్లియర్గా. కోర్టుకు వెళ్ళట్లేదు. పై అధికారుల దగ్గరికి పోమంటున్నాం, వెళ్ళట్లేదు. ఆయన అన్ని ఏవేవో డాక్యుమెంట్స్, అంటే ఏ డాక్యుమెంట్స్ చూపిస్తున్నాడో అదొకటి చూపిస్తున్నాడు. తర్వాత వాళ్ళ తండ్రి గారు ఏదో తనకు అమ్మినది ఒక 5 ఎకరాలు అంటున్నాడు, ఒక సర్వే నెంబర్లో 19లో. కానీ అతనే దాంట్లోనే మళ్ళీ 2 ఎకరాలు అవతల వాళ్ళకి అనే వ్యక్తికి అమ్మినటువంటి డాక్యుమెంట్, రిజిస్టర్ డాక్యుమెంట్ ఇది. 2016లో ఆయనే స్వయంగా అమ్మినాడు. ఆయన అమ్మి మళ్ళా ఈరోజు ఆ భూమి నాది అని అంటాడు. ఎక్కడి వరకనండి? దేనికి హద్దు? దేనికి? 2 ఎకరాలు అమ్మేసినాడు. ఈ డాక్యుమెంట్ 7 ఎకరాల 85 సెంట్లు. సర్వే నంబర్ 19/1లో 2 ఎకరాలు. 2016 సెప్టెంబర్ నెల 3వ తేదీ, సెప్టెంబర్ నెల 3వ తేదీన ఆత్మకూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అమ్మేశాడు. 2265/2016 ఈ విధంగా అమ్మేసుకొని వన్నం సుబ్బారెడ్డి అంటే ఈయన కుమారుడికి అమ్మాడు. ఆయన వన్నం సుబ్బారెడ్డి. రిజిస్టర్ డాక్యుమెంట్ ఇది. ఇక్కడ ఆయన విపరీత ధోరణి ఒకసారి మీరు అర్థం చేసుకోండి.